తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే యాక్చువల్ గా బస్సుల వసతులు కానీ దేని విషయంలో చాలా బాగా ఉంది. రేవంత్ రెడ్డి విషయంలో చాలా మంచిగా అనిపించింది. ముందు రోజుల్లో చూసుకున్నట్టయితే మనకి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈసారి వచ్చే పార్టీ అంటే ముందంజలో ఉన్న పార్టీ ఏదంటారు? ముందొచ్చే పార్టీ విషయంలో మనం కాదు కానీ ఇప్పుడు వచ్చేది అయితే యాక్చువల్ గా రేవంత్ రెడ్డి విషయంలో ఒకటెనక ఒకటి చాలా మంచిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఇండ్ల విషయంలో కావచ్చు, బస్సుల విషయంలో కావచ్చు, ప్రతిదీ పని నిదానంగా ఆయన చక్కగా చేస్తున్నాడు కాబట్టి చాలా వరకు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే డెవలప్మెంట్ లో ఏమైనా తేడాలు కనిపించాయా మరి కేసీఆర్ గవర్నమెంట్ కి లేదా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో? కానీ ఇప్పుడైతే తేడాలు అయితే ఏమీ లేవు. చాలా అన్ని విషయంలో చాలా కంఫర్టబుల్ గా చాలా చక్కగా. అంటే మనకి డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, డెవలప్మెంట్ విషయం ఎంత వరకు వచ్చిందంటారు? అంటే నడుస్తుంది కదా, ఇంకా ముందుకు వెళ్తుంటేనే మనకు అర్థం అవుతుంటది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఏ విషయంలో అయితే తేడా లేకుండా రేవంత్ రెడ్డి విషయంలో చాలా చక్కగా, కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా ఒకదినక ఒకటి పని చాలా చక్కగా నడుస్తుంది. బస్సుల విషయంలో కూడా ఇబ్బంది లేదు, అన్ని చాలా చక్కగా నడుస్తున్నాయి నా వంతుగా. కంపల్సరీ సర్పంచ్ విషయంలో కూడా ఎక్కడ కూడా తేడా లేదు. చాలా చక్కగా అయితే ఈసారి మళ్ళీ లోకల్ లో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది, కంపల్సరీ ఉంది. ఎందుకని అంటే అధికారంలో కాంగ్రెస్ ఉందని ఎలా వస్తుంది అంటారా, లేదా జనాల? ఎందుకంటే నిదానంగా పని రన్ అవుతుంది కనుక తెలియక అక్కడక్కడ కొంచెం మాట్లాడుతున్నారు అంతే తప్ప చాలా చక్కగా పని నడుస్తుంది. లోకల్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు, కంపల్సరీ వస్తుంది.